ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి సచ్చరిత కొన్ని కఠోరమైనటువంటి విషయాలను తెలియజేస్తుంది. ఆయా సందర్భాల్లో సచ్చరితలో రాసినటువంటి కొన్ని విషయాలు మన యొక్క భక్తి పరిణితిని అక్కడ తెలియజేస్తుంది. బాబా భక్తి మార్గంలో మనము బాబా హృదయం వరకు చేరుకున్నామా లేదా అనేటువంటి విషయాలు చాలా సందర్భాల్లో శ్రీ సాయి సచ్చరితలో ప్రస్తావించబడ్డాయి. బాబా అంటే కేవలం మనకు భక్త్యా, ప్రేమన, అంతకు మించి అనన్యమైనటువంటి శరణాగత్య, బాబాను మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం అనేటువంటి విషయాలు మనకు శ్రీ సాయి సచ్చరితలో 11వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భంలో వివరిస్తారు. ఎందుకంటే బాబాను ఆశ్రయించినటువంటి తొలినాళ్లలో మనకు ఏ అభిప్రాయం అయితే ఉంటుందో బాబా పట్ల, ఏ భక్తి అయితే ఏర్పడుతుందో మనందరము కూడా దానికి లోబడే ఉంటాం. అంతకు మించి మనము ఆలోచించాం. బాబా యొక్క సహచర్యంలో మన యొక్క మొదటి అభిప్రాయానికే కట్టుబడి ఉంటే మనము బాబా హృదయం వరకు చేరుకోలేము అనేటువంటి విషయాన్ని 11వ అధ్యాయం తెలియజేస్తుంది. అందుకనే హేమాడ్ పంతు ఈ అధ్యాయాన్ని ప్రతిరోజు వీలైతే పారాయణ చేయమన్నాడు. అంతేకాదు ఈ అధ్యాయం పారాయణ వల్ల నీలో బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం పెరుగుతుంది అని చెప్పి అందులో రాస్తారు. ఎందుకు రాశారు? 11వ అధ్యాయంలో 54వ ఓవి వద్ద ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని బాబా చెప్తారు. భక్తులు వారికి ఇష్టం వచ్చినటువంటి రీతిగా బాబాను పూజించుకున్నా సరే ఎవరో కూడా వారి నుదుటున తిలకం దిద్దేటువంటి సాహసం చేయకపోయేటువంటి వారు. మహల్సాపతి కేవలం బాబా యొక్క కంఠం కింద గంధం రాసి వారిని పూజించేటువంటి వారు. చాలామంది భక్తులు బాబా పాద పూజ చేసేటువంటి వారు. ఎవరూ కూడా బాబా యొక్క మోము పైన తిలకం దిద్దేటువంటి సాహసం చేయలేదు. మహల్సాపతి భక్తి అనన్యమైనటువంటి భక్తే బాబా పట్ల. బాబా తప్ప మరొక దైవం లేరనేటువంటి దాంతో బాబాతో పాటే వారు ద్వారకామయిలో ఉండడానికే, మౌనంగా కూర్చోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. కానీ మహల్సాపతి మొదట ఏ భావననైతే తన మనస్సులో కలిగి ఉన్నాడో ఆ భావన బాబాను పూజించేటువంటి సమయంలో కూడా అదే భావంతో ఉన్నాడు. బాబా షిరిడీకి వచ్చినటువంటి రెండవసారి ఆవో సాయి అని చెప్పి బాబాను ఆహ్వానించిన తర్వాత బాబా అంటారు, నాకు ఇక్కడ ఈ ఖండోబా మందిరం చాలా హాయిగా ఉంది, ఇక్కడే ఉండిపోతా అంటే, బాబా బాబా మీరు అక్కడ ఉండకూడదు అని చెప్పి తీసుకొచ్చి మసీదును చూపెడతారు. మసీదును చూపెడితే బాబా ఏం చేస్తాడు, ఆ ప్రాంగణాన్ని మొత్తము కూడా చూసి ఇది మన ద్వారకామయి అంటారు. మహల్సాపతి ఏమో మస్జీద్లో ఉండాలని చెప్పి తీసుకొస్తారు. ఫకీర్ కదా, ముస్లిం పరంపరలో ఉన్నటువంటి వారేమో అని చెప్పి మొదట బాబా పట్ల భక్తి ఉంది. 16 ఏళ్ల బాలుడిగా షిరిడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత బాబా రాక కోసం పరితపిస్తున్నాడు. కానీ తన మనసులో ముద్రించుకున్నటువంటి బాబా యొక్క వేషధారణతో కూడినటువంటి మతాన్ని వారు ఎప్పుడూ ఆ భావంలోనే ఉండాలనడానికి వారి పూజా విధానం ఒక నిదర్శనం. ఎందుకంటే తన యొక్క సాంప్రదాయం నుంచి బయటపడలేకపోయారు మహల్సాపతి. బాబా పట్ల అంత అనన్యమైనటువంటి భక్తి ఉన్నప్పటికీ కూడా తిలకం దిద్దలేదు బాబా నుదుటిన. మహల్సాపతి తిలకం దిద్దితే బాబా అసలు అబ్జెక్షన్ చెప్పకపోయేటువంటి వారు. కానీ మహల్సాపతి తన పూజను బాబా కంఠం వరకే పరిమితం చేశారు. అక్కడ మాత్రమే చేతులకు, కంఠానికి గంధం అద్దేటువంటి వారు. అందుకు భిన్నమైనటువంటి ఒక సంఘటన జరిగితే ప్రతిరోజు పాదపూజ చేసేటువంటి దాదా కేల్కరు, అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోయారు. ఒకరోజు షిరిడీకి వచ్చినటువంటి డాక్టర్ పండిటు గంధాక్షతలు తీసుకొని వస్తున్నటువంటి పూజ కోసం వస్తున్నటువంటి కేల్కర్తో పాటు ద్వారకామాయికి వస్తాడు. ద్వారకామాయికి వచ్చి వాళ్ళందరూ కూడా బాబాను గురువుగా భావించి, మహల్సాపతి ఏమో చేతులకు చందనాన్ని రుద్దారు, కంఠం కింద రుద్దాడు. వీరేమో దాదా కేల్కర్ పాదపూజ చేస్తున్నారు, పాదాలకు గంధం రాశారు, అక్షతలు వేశారు, అన్నీ వేశారు. కానీ డాక్టర్ పండిట్కు ఇదంతా కూడా చాలా ఆశ్చర్యంగా కనిపించింది.
అరే వీళ్ళందరూ గురువుగా భావిస్తున్నారే, గురు పూజ ఇలా కాదు కదా మనం చేయాల్సింది. గురువు పట్ల మరింత భక్తి శ్రద్ధలు ఉండాలి. గురు పూజ అంటే ఏందో నేను చేయాలని చెప్పి ఏమాత్రం కూడా సంకోచం లేకుండా గంధంలో తన చేతిని అద్ది ఒక చేతితో బాబా మోమును పట్టుకొని మరొక చేతితో త్రిపుండాన్ని గీశాడు కదా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హడలిపోయారు. బాబాకు నుదుటన తిలకం దిద్దడం అనేటువంటిది అస్సలు ఇష్టం ఉండదు. ఈ వచ్చినటువంటి డాక్టర్ ఏమో కొత్తవాడు రుద్దేశాడు బాబా నుదుటన అని చెప్పి అందరూ కూడా మెల్లిగా అంత సామాను సర్దుకుంటూ ఉంటారు అటు ద్వారకామయిలో. కానీ డాక్టర్ పండిట్ మాత్రము బాబాకు త్రిపుండాన్ని గీసి ఎంతో ఆనందంగా ఆశ్చర్యంగా బాబాను చూస్తూ ఉంటారు. సచ్చరితలో డాక్టర్ పండిట్ విషయంలో పండిట్కు బాబా ఏమి ప్రత్యేకంగా వారి యొక్క గురువు రూపంలో దర్శనమిచ్చారనేటువంటి విషయం ఎక్కడా ప్రస్తావించారు. సాధారణంగా మనం ఏమనుకుంటాం, డాక్టర్ పండిట్కు వారి గురువైనటువంటి కాకాపురాణిక్ రూపంలో బాబా దర్శనమిచ్చారేమో, ఆ విధంగా వారికి పూజ చేసినట్టే వీరికి పూజ చేశారని అనుకుంటాం. కానీ సచ్చరితలో డాక్టర్ పండిట్ చెప్తారు, నేను వారికి గురు పూజ జరుగుతున్నప్పుడు నా గురువైనటువంటి కాకాపురాణిక్గా వారిని నేను భావించాను. అదే అనుభవం నాకు కలిగింది. బాబా ముందు అనుభవం ఇవ్వలేదు. మీరు సచ్చరితను చూడండి. బాబా ముందు కాకాపురాణిక్ రూపంలో దర్శనం ఇవ్వలేదు. ముందు డాక్టర్ పండిట్ భావించాడు, నేను నా గురువైనటువంటి కాకాపురాణిక్గా బాబాను భావించాను. అందుకు అనుగుణంగానే అనుభవాన్ని వారు ఇచ్చారు. అంటే గురుభక్తి ఎంత బలమైనటువంటిదో చూడండి. గురువు పట్ల అనన్యమైనటువంటి శరణాగతి భక్తి కలిగినటువంటి వారికి గురువు ఎవరు అనేటువంటిది ఆ సంశయం అస్సలు కలగదు. అందుకనే డాక్టర్ పండిట్కు బాబా ఎవరు, బాబా ముసల్మాను, లేకపోతే బాబాకు చందనం రుద్దకూడదు, వీళ్ళు కేవలం ఈ పూజకే పరిమితమైనరు, మనకెందుకులే కొత్త వాళ్ళం మనం వచ్చాం, మనం కూడా అదే పాత పూజకు పరిమితం అయిపోదాం అనుకోలేదు. తన గురువు పట్ల ఎంత సాన్నిహిత్యం తాను ప్రదర్శించేటువంటి వారో. బాబా ఒక గురువు స్థానంలో కూర్చున్నాడు కాబట్టి నేను ఆశ్రయించినటువంటి గురువుకు బాబాకు తేడా లేదని చెప్పి వారు త్రిపుండాన్ని బాబాకు గీస్తారు. అంటే ఇక్కడ మనం అందరం గమనించాల్సింది ఏంటంటే, మన మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ప్రకారమైన బాబాను మనం ఆరాధిస్తున్నాం. కానీ బాబా అంతరంగంలో ఏముంది? బాబా అంతరంగంలో ఉన్నటువంటిది ఏమిటంటే, ఎవరైనా సరే ప్రేమతో నాకు ఏది సమర్పించినా, నాకు చందనం రాసినా, త్రిపుండం గీసినా, వైష్ణవనామాలు పెట్టినా, నేను అన్నింటినీ ప్రేమగా చేసినటువంటి వాటిని స్వీకరిస్తాను. డాక్టర్ పండిట్ యొక్క గురుభక్తికి బాబా లొంగిపోయాడు. కేల్కర్ అడుగుతారు, బాబా మీ మోము ఎవరన్నా ముట్టుకుంటేనే చిందులేస్తారే, మా పైన కోపోద్రిక్తులైపోయి మమ్మల్ని హడలింపజేస్తారే, అటువంటిది డాక్టర్ పండిట్ మీరు ఒక్క మాట కూడా అనకపోతిరి. అప్పుడు బాబా చెప్తారు, దాదా అతడు ఒక పవిత్రమైనటువంటి బ్రాహ్మణుడు, నేను ఒక కడజాతికి చెందినటువంటి ముసల్మాన్ అనేటువంటి భేదం కూడా చూడకుండా అతను నాకు త్రిపుండాన్ని గీస్తుంటే ఆ ప్రేమను నేను ఎలా కాదనగలుగుతాను అని అంటారు. అంటే మీరు నా వద్దకు వచ్చి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా, నాతో పాటు మహల్సా కొన్ని ఏళ్ళు ఇక్కడ ఉన్నా సరే, మహల్సా నా నుదుటన ఎప్పుడూ కూడా చందనం రాసేటువంటి సాహసం చేయలేదు. నీవు కూడా వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా నా పాదాలకు మాత్రమే అభిషేకం చేస్తున్నారు తప్ప నా మోముకు చందనం కానీ తిలకం కానీ పెట్టేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకోసం? మీ మనస్సులో ఇంకొక భావన ఉంది. ఆ భావన తొలగిపోతే మీకు డాక్టర్ పండిట్ వల్లే అనుభవం అవుతుంది. ఇక్కడ బాబా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు, అతడు గురుభక్తితో నన్ను వశం చేసుకున్నాడు, అందుచేత అతనితో నేను వారించలేకపోయాను, అతని యొక్క ఆలోచనను నేను తిరస్కరించకపోయాను. అతనికి ఎంత ప్రేమ ఉండి ఉంటే నాలో వారి యొక్క గురువును చూసుకొని ఉంటారు. అతని యొక్క గురుభక్తి నన్ను అతనికి వశం చేసేసింది అంటారు. ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాలి, బాబా మనకు ఏ విధంగా మనకు వశం అవుతారు. అచంచలమైనటువంటి గురుభక్తి.
బాబా పట్ల ఏ అభిప్రాయాలు మనసులో లేకుండా అచంచలమైనటువంటి విశ్వాసం మాత్రమే, ఒకటి మాత్రమే ఉండి ఏ సంశయాలు లేనటువంటి వారికి బాబా వశమైపోతాడట. సచ్చరిత ఇక్కడ అడుగుతుంది, డాక్టర్ పండిత్ వలె మీరు బాబాకును వశం చేసుకోగలుగుతారా? మీలో అంత శుద్ధమైనటువంటి భక్తి ఉందా? నిర్మలమైనటువంటి మనస్సులు మీరు కలిగి ఉన్నారా అని చెప్పి బాబా డాక్టర్ పండిట్ లీల ద్వారా మనం అడుగుతున్నారు. ఇవన్నీ బాబా చెప్తుంటే కేల్కర్ అనుకుంటాడు, ఇవన్నీ కాకమ్మ కబుర్లే, బాబా ఇటువంటి ఏవో హాస్యం కోసం చెప్తుంటారంటారు. కానీ తన గృహానికి వెళ్ళిన తర్వాత అతన్ని అడుగుతారు డాక్టర్ పండిట్ను, మేము ఎవరము కూడా కనీసం నుదుటన చిన్న తిలకం దిద్దుతా అంటే బాబా ఉగ్రరూపాన్ని దాలుస్తారు, నువ్వు బాబాకు ఏకంగా త్రిపుండాన్ని గీసావు ఎలా అని అడుగుతారు. వారిని చూడగానే నా గురువుగా నేను భావించాను. నా గురువు దోపేశ్వరంలో ఉన్నటువంటి మహామహనీయులు కాకాపురానికి అనేటువంటి నామధేయంతో వారు అక్కడ ఉన్నారు. నా గురువుకు నేను అదేవిధంగా సేవ చేస్తాను. నా గురువుకు త్రిపుండాన్ని గీయడం అంటే నాకు ఎంతో ఇష్టం. కాబట్టి గురువు ఎక్కడైనా గురువే కదా. అందుకని బాబాను చూడగానే వీరు నా గురువు అని చెప్పి భావన కలిగింది నాకు. ఆ భావనతోటే నేను వారికి త్రిపుండాన్ని గీశాను అని అంటారు. అంటే నీ భావన ఎలా ఉంటే బాబా నీకు అలా ప్రాప్తిస్తాడు. వీళ్ళందరూ ఏమనుకుంటారు, ఏదైనా బాబాకు ఇష్టం లేనటువంటి పని చేస్తే బాబా ఉగ్ర నరసింహ రూపాన్ని దాలుస్తారు, కోపగించుకుంటారంటారు. ప్రేమతో ఏదైనా చేసినా సరే నీ మనస్సులో ఏ సంకోచము ఏ సంశయం లేకుండా నువ్వు చేసేటువంటి ప్రతి పూజను, ప్రతి పనిని, ప్రతి భావాన్ని వారు ప్రేమతో స్వీకరిస్తారు. చాలామంది మనసులో ఒకటి పెట్టుకొని ఇంకొక రకంగా ప్రవర్తిస్తే, ఇదే అధ్యాయంలో మనకు 2 భిన్నమైనటువంటి కథలు ఉంటాయి. మొదటిదేమో డాక్టర్ పండిట్ అంకితమైనటువంటి భక్తికి వారు ప్రతీక. రెండవది హాజీ సిద్ది ఫాల్కే, ఒక రకమైనటువంటి అహంకారంతో షిరిడీకి వస్తాడు. అతన్ని 9 మాసాలు ఉన్నా సరే ద్వారకామయ్య మెట్లు ఎక్కనీయలేదు కదా. చాలామందికి ఏంటంటే బాబాకి ఇష్టం లేనటువంటి పని మనం చేస్తే వారికి కోపం వస్తుందని చెప్పి అనుకుంటారు. నిజానికి బాబాకు కోపం అనేటువంటిది ఉండదు. నీ మనస్సులో ఏ భావన ఉంటే దానికి అనుగుణంగానే బాబా ప్రతిస్పందిస్తారు. బాబా ఒక సందర్భంలో చెప్తారు, నేను ఎవరినీ కోపగించుకోను, ఎందుకు నేను ఎవరినైనా కోపగించుకోవాలి? మీరందరూ కూడా నా బిడ్డలను తల్లి కోపగించుకుంటుందా, తిరస్కరిస్తుందా? ఒకవేళ నేను కోపగించుకున్నానని మీరు భావిస్తే నేను ఎప్పుడు కోపగించుకుంటానో తెలుసా? సముద్రంలో కలిసినటువంటి నదులన్నింటినీ కూడా సముద్రం తిరస్కరించినటువంటి రోజు నేను మిమ్మల్ని తిరస్కరిస్తాను, మిమ్మల్ని కోపగించుకుంటాను అన్నారు. అది జరిగేటువంటి పనేనా? సముద్రం నదులను వెనక్కి పంపించేస్తుందా? పంపించదు కదా. ఎంత గొప్ప ఉపమానంతో బాబా పోల్చారో చూడండి. మీ పట్ల నాకు అసలు కోపం ఉండదు, ఎందుకు ఉంటుంది? మిమ్మల్ని అసలు తిరస్కరించను. ఒకరిని సంకలనేసుకోవడం, ఒకరిని రోడ్డు మీద పెట్టడం నా ఉద్దేశం కాదు. సముద్రుడికి ఉన్నటువంటి ధర్మాన్ని నేను పాటిస్తాను. సముద్రుడు ఏ విధంగా అయితే నది నీటితో వచ్చినటువంటి మురికిని అన్నింటినీ తన సాగర గర్భంలో వారు దాచుకుంటారో, నా హక్కున చేరినటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్థానం ఉంటుంది. ఎవరిని ఉపేక్షించను, ఎవరిని కోపగించను అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే బాబా చెప్పేటువంటి ప్రతి మాట కూడా ఇంకా అందుకు మరొక పదం ఇంకొకటి ఉండదు. సముద్రము నదుల్ని తిరిగి పంపిస్తే నేను నా బిడ్డల్ని తిరస్కరిస్తానని అన్నాడు. అది సాధ్యమయ్యేటువంటి పనేనా? అంతకు మించి దేన్నైనా ఏ పదమైనా వాడగలుగుతామా మనం? అంటే తన బిడ్డల పట్ల బాబాకు ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ అధ్యాయంలో బాబా వద్దకు ప్రేమతో వచ్చినటువంటి డాక్టర్ పండిట్కు గొప్ప అనుభవాన్ని ఇచ్చాడు. ఆ అనుభవం తన జీవితంలో ఎంతగానో ఉపయోగపడ్డది. తన గురువు పట్ల మరింత భక్తి శ్రద్ధలు కలిగి ఉండడానికి బాబా గొప్ప అనుగ్రహాన్ని షిరిడీ నుంచి ఇచ్చి పంపారు. అదే హాజీ సిద్ది ఫాల్కే. బాబా అంటాడు, ఏ మక్కా మసీదు యాత్రలు చేసి వచ్చాననేటువంటి అహంకారమా? నేనెవరో నువ్వు తెలుసుకోలేకపోతున్నావా? ఇదేనా నీ యొక్క ధర్మం? ఇదేనా నువ్వు ఖురాన్ చదివేటువంటి తీరు అని చెప్పి బాబా కఫ్రీని పైకెత్తి అతను చూపెడతారు. అంటే అతని మనస్సులో రకరకాలైనటువంటి భావనలు అవి బయటపడట్లేదు. ఆ భావనలు ఏంటంటే
మక్కా మస్జిద్ యాత్ర చేసి వచ్చినటువంటి నాకు షిరిడీలో రెడ్ కార్పెట్ ఉంటుందనుకున్నాడు. లేదు, 9 మాసాలు ఎదురు చూశాడు. ఆఖరికి షామాను మధ్యవర్తిని చేసి బాబా దర్శనం కోసం అడిగిస్తే షామాతో అన్నటువంటి మాటలు కూడా అవే కదా. షామా, చిన్నపిల్లవాడివి, నీకేమీ తెలియదు. అల్లా అనుమతి లేనిది, అల్లా అనుగ్రహం లేనిది అతడు ద్వారకామయి మెట్లు ఎలా ఎక్కుతాడు? చాలా స్పష్టంగా చెప్తాడు. అతని పైన అల్లా అనుగ్రహం లేకపోతే అతనిని నేనేం చెయ్యగలను? అల్లా మియాకు రుణపడకపోతే ఎవరైనా మసీదు ఎక్కగలరా? ఇక్కడి ఫకీరు లీలా అపూర్వమైనటువంటిది. అతడికి నేను యజమానిని కాదు అని చెప్తారు. అంటే అతడు ఒక రకమైనటువంటి దృక్పథంతో ఉన్నాడు. 9 నెలల తర్వాత కానీ అతని అహంకారం రాలేదు. 9 నెలలుగా అక్కడ ఉన్నా సరే తన గురించి బాబా తెలుసుకొని పిలుస్తాడని చెప్పి ఎదురు చూశాడు. 9 నెలలకు తన ఆశలన్నీ సన్నగిల్లాయి. ఇంకా గుడారం లేపుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ ఫైనల్గా షామాతోటి మధ్యవర్తిత్వం చేస్తే ఏదైనా ఉపయోగం ఉంటుందేమో అన్నారు. నిజంగానే ఉపయోగం ఉన్నాడు కదా. బాబా అడుగుతారు కదా, పక్కన ఉన్నటువంటి బారావి ఇరుకైనటువంటి ప్రదేశానికి వస్తామంటే అది ఎంత ఇరుకైనటువంటి ప్రదేశమైనా వస్తానంటాడు. తర్వాత మరొక అహంకారపూరితమైనటువంటి మాట మాట్లాడతాడు. 4,000 రూపాయలు 4 వాయిదాల్లో ఇస్తాడేమో కనుక్కరా అని చెప్పి షామాన్ని పంపిస్తే బాబా అడిగితే 4,000 ఏమిటి, 4 లక్షలైనా ఇవ్వగలుగుతానన్నాడు. అయిపోయింది. మళ్ళీ అక్కడ అహంకారం వచ్చింది. సరే, మరొకటి అడుగుదామని చెప్పి ఈరోజు ఇక్కడ మేకను కోస్తున్నాము, మెత్తడి మాంసం కావాలా, ఎముకలు కావాలా, వృషణాలు కావాలా అని అంట. అప్పుడు అతను చెప్పినటువంటి సమాధానం, వారి కొలంబాలోని ఒక్క ముక్క ఇచ్చినా చాలు, వారి యొక్క ఉత్తిష్టం అని చెప్పానంట. వెంటనే బాబా ద్వారకామయిలో నుంచి మసీదును, ఆ కొలంబాను తీసుకొచ్చి గట్టిగా అతని ముందు ఇసిరి పగల కొడతారు. అప్పుడు కానీ అతని యొక్క అహంకారం రాలిపోలేదు. అహంకారం రాలిపోనంత వరకు అతన్ని ద్వారకామయి మెట్లు బాబా ఎక్కనివ్వలేదు. తర్వాత ద్వారకామయి నుంచి బయటికి వచ్చి ఇష్టం వచ్చిన రీతిలో హాజీ పైన విరుచుకుపడతాడు బాబా. హాజీ ఎదుటకు వచ్చి కఫ్నీ చేతులు పైకి మలిచి, ఏమనుకుంటున్నావు? నువ్వు పెద్ద మనిషి అనుకుంటున్నావా? నీ మనస్సులో ఏముందో నాకు తెలియదా? మక్కా మస్జిద్ యాత్రలు చేసి వచ్చాననేటువంటి గర్వంతో ఉన్నావు కానీ నన్ను తెలుసుకోలేకపోతున్నావే అని అతనిని రకరకాలైనటువంటి మాటలతో అవమానిస్తాడు. మళ్ళీ తర్వాత ప్రేమగా అతన్ని పిలిచి మామిడి పళ్ళు కొని అతనికి మామిడి పళ్ళు ఇస్తారు. ఆ తర్వాత భోజనానికి పిలిచి భోజనం చేసిన తర్వాత ఆ మరుసటి రోజు హాజీ అక్కడి నుంచి నిష్క్రమిస్తారు. అంటే ప్రేమ కలిగినటువంటి వారికి వశమవుతాను, అందుకు డాక్టర్ పండిట్ కథ. ఎవరైతే అహంకారంతో ఉంటారో, నన్ను తెలుసుకోలేకపోతారో అటువంటి వారికి నేను లభించడం దుర్లభం. అందుకే 9 మాసాలు హాజీ షిరిడీలో ఉన్నారు. బాబా వద్ద మనం దేనిని దాచలేము. వారికి తెలియందంటూ ఏమీ ఉండదు. 38వ అధ్యాయంలో నానాసాహెబ్ చందోర్కరు షిరిడీకి వస్తూ మార్గమధ్యంలో కోపర్గావ్లో తన సడ్డకుడైనటువంటి బిన్నీవాలాకు దత్తుని యొక్క దర్శనం లేకుండా షిరిడీకి తీసుకొస్తాడు. తను అనుకుంటాడు బాబాకు ఇవన్నీ తెలియలే అనుకుంటాడు. కానీ బాబా అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతాడు. 38వ అధ్యాయంలో స్పష్టంగా ఇక్కడ రాయబడ్డది. అంటే బాబా దగ్గర మనం ఏమీ దాచలేము. బాబా వద్ద అసత్యం ఆడటం అనేటువంటిది గురువులు వంచినట్టే అని చెప్పి 38వ అధ్యాయము 137వ ఓవి చూడండి. ఆ ఓవిని అండర్లైన్ చేసుకోండి. సాయితో అసత్యాన్ని పలకలేము, అసత్యంతో సాయి కృపను పొందలేము. అసత్యం అధోగతికి దారి, అసత్యం వలన చివరకు దుర్గతే. గురువులు వంచడం మహాపాపం, ఆ పాపానికి నిష్కృతే లేదు అని నానా తలుస్తారు. ఈ అండర్లైన్ చేసుకోండి. ఈ ఓవీలన్నీ కూడా ప్రతిరోజు చదువుకోండి. అసత్యమాడడం అనేటువంటిది పరమ అధోగతికి అది దారి తీస్తుంది. బాబా వద్ద అసత్యమాడడం అనేటువంటిది గురుద్రోహంతో సమానం. అందువల్ల మనం బాబా వద్ద కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు కాదు, ఆత్మవంచన చేసుకుంటూ ఉంటాం. బాబా నేను ఇలా కాదు బాబా, అలా కాదు బాబా, నేనేం చేయలేదు బాబా, నా తప్పు లేదు బాబా. నీ తప్పు ఉందా లేదా అనేటువంటిది బాబాకు తెలుసు. అందుకనే బాబా దగ్గర భక్తులు ఏది దాచినా ఆ క్షణమే బయటపడేటువంటిది. బాబా నానాసాహెబ్ వచ్చిన తర్వాత నానాసాహెబ్తో మాట్లాడు చిరుబుర్లాడుతూ ఉంటాడు.
నానాసాహెబ్ అడుగుతారు, బాబా ఎందుకు ఇంత కోపం నా పైన అనంటే, అప్పుడు బాబా నానాసాహెబ్తో అంటారు, ఇన్నేళ్లుగా నా సాంగత్యంలో ఉంటున్న నీ మతికి ఏమైంది నాన్న? కోపర్గావ్ ఎప్పుడు వచ్చావు? దారిలో ఏం జరిగింది? మధ్యలో ఎక్కడా దిగలేదా? టాంగా నేరుగా ఇక్కడికి వచ్చిందా? ఏదో సంభవించినట్లుంది, చిన్నదైనా పెద్దదైనా జరిగిందంతా చెప్పు అని అడుగుతారు. అప్పటి వరకు నానాసాహెబు ఏమీ తెలియని అమాయకుడి వలె ఉన్నారు. అప్పుడు అర్థమవుతుంది, బాబా వద్ద ఏమీ దాచలేము, అసత్యాన్ని కూడా ఆడలేము, ఇప్పుడు ఏది జరిగిందో అది చెప్పక తప్పదు అని చెప్పేస్తారు. నానా, నీ సడ్డకుడు బిన్నివాల దత్తభక్తుడు కదా, అతనికి దత్త దర్శనం లేకుండా ఇక్కడికి తీసుకొచ్చావు కదా, ఏం జరిగింది అని అంటాడు. అవును బాబా, అందుకు తగిన శాస్త్రి జరిగింది, కాల్లో ముళ్ళు గుచ్చుకుంది అని అంటాడు. దత్తుడు దయామయుడు ముళ్ళుతో వదిలేశాడు, నేనైతేనా అని అంటాడు. మనందరం కూడా బాబా దయాస్వరూపం, ప్రేమస్వరూపం అంటాం. కానీ తన భక్తుడు క్రమశిక్షణ తప్పితే ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పి ఒకానొక సందర్భంలో బాబా చెప్తారు. సచ్చరితలో ఆ మాట ఉంటుంది, 1కి 2 సార్లు చెప్పి చూస్తాం, వినకపోతే కన్న బిడ్డ అయినా సరే 2గా చీల్చేస్తానని అంటాడు. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. గురువుకు కోపం వస్తే రక్షించేటువంటి వారు ఎవరూ లేరు. సచ్చరిత మనకు బోధించేది ఏంటంటే, ఇంకా ప్రేమను పెంచుకో 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 బాబా పట్ల. బాబా నీకోసమే ఈ రూపంలో, సచ్చరిత రూపంలో నీ దగ్గరికి వచ్చారు. ఆయన ప్రేమను జుర్రుకో 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 అని చెప్పి సచ్చరిత చెప్తుంది. మనమేమో సచ్చరితను, ఆ పారాయణను రకరకాలైనటువంటి లక్ష్యాలతోటి, ఉద్దేశాలతోటి మనం చదువుతూ ఉంటాం. ఎవరైతే ప్రేమతో సచ్చరితను అవలోకనం చేస్తారో వారి జీవితం కలకండ కంటే కూడా మధురంగా మారుతుంది. వారి జీవితం ఏ జన్మలో కూడా అనుభవించలేనటువంటి సుఖాన్ని, సౌఖ్యాన్ని ఈ జన్మలో శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి సాహచర్యంలో మనం అనుభవిస్తాము. అంత గొప్పది, అంత మధురమైనటువంటిది. ఎప్పుడు ఏ లీల చదివినా ఒక కొత్త భావన, ఎప్పుడు ఇందులో ఉన్నటువంటి బాబా వాక్కులు చదివినా మనస్సుకు ఒక తృప్తి. సముద్రంలో కలిసినటువంటి నదులను సముద్రుడు తిరిగి పంపించి వేస్తే అప్పుడు నా బిడ్డలను తిరస్కరిస్తాను, అప్పటి వరకు నా బిడ్డలను తిరస్కరించాను, వచ్చినటువంటి వాళ్ళందరినీ హక్కున చేర్చుకుంటానంటారు. ఈ ఒక్క మాటతో ఈ జీవితాంతం మనం బ్రతికేయచ్చు. బాబా సాహచర్యం ఎలా ఉంటుంది అనేటువంటి దానికి ఈ ఒక్క మాట చాలు. బాబా స్వయంగా చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి ఎప్పటికప్పుడు మనల్ని మనం ఉత్తేజపరచుకోవడానికి, ఎప్పటికప్పుడు మనం బాబా ప్రేమలో మునిగి తేలడానికి సచ్చరితలో ఉన్నటువంటి ఒక్క అధ్యాయమైనా ప్రతిరోజు పారాయణ చేయండి. ఒక్క పేజీ అయినా, లేకపోతే హేమాడ్ పంత్ చెప్పినట్టు అందులో ఉన్నటువంటి గురు వచనాల ఆ పేరాలనైనా, ఆ ఓవిలనైనా చదవండి అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం, సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదుమధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.